హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంల తప్పిదాన్ని బట్టబయలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది అండి. పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం ఇంకా తెరపడడం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికి మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కకు మించి ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ద వైర్ అనే వార్తా సంస్థ పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఊటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. మొత్తం 543 లోక్సభ స్థానాలను డేటా గనక పరిశీలిస్తే డయ్యర్-డామన్, లక్షద్వీప్, అట్టింగల్ వంటి కొన్ని ప్రాంతాలను గనక మినహాయించినట్లయితే అధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని ద వైర్ వెల్లడించింది. ఏకంగా 140 పైచిలుకు స్థానాల్లోనే పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం. ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్లు వెల్లడైంది. పలు లోక్సభ స్థానాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది. ఒక లోక్సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై విచారణ కోరుతూ ఈసీకి ఈమెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదని తెలిపింది. ద వైర్ వార్తా సంస్థ ఏం చెప్పిందంటే, ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేకాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పు చేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య లెక్కించిన ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉండటం సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెరలేచింది. దీంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికార పొరపాటున కంట్రోల్ యూనిట్ కానీ, వివిప్యాట్ యూనిట్ కానీ మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండా కొన్నిసార్లు లెక్కిస్తూ ఉంటారు. దీని ద్వారా అయితే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఫామ్ 17(c)లో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ 2 సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లో నమోదయ్యే ఓటర్లను చివరి దాకా లెక్కించరు. అలా లెక్కించని అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారట. అలా అంటే ఎప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన సంఖ్య తక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్సభ సంస్థలో విజేతకు 48 ఓట్ల మెజారిటీ అయితే వచ్చింది. ఈ లోక్సభ స్థానంలో అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే 2 ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు. విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిందని, మరో స్థానంలో 852 గాను 1,884 ఓట్ల మెజారిటీ వచ్చిందని, మరొక చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారట. ఓట్ల లెక్కింపులో గోల్మాలు సంబంధించి ద వైర్ కథనం ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎంల ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారట. అసలేం జరుగుతోంది అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ద వైర్ కథనాన్ని ట్యాగ్ చేశారు. అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఈ ఈ విషయంలో దేశ ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అనైతే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.